ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యెహోవా నీవు లేచి నీ దేశంలో నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండు. ఇక్కడ ప్రేమల తండ్రి మాటలు మా వెనుకలో దీర్ఘకరంగా చేయమని స్తుతిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభు బలలో జీవిస్తున్న ఈ టైంలో దేవుడు ప్రభు బలలో చేసి ప్రతి వ్యక్తిని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? ప్రతి ఒక్కరిని ఏం చేయాలనుకుంటున్నాడు? ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అసలు ఎందుకు మనిషిని పుట్టించాడంటే ఆశీర్వదించడానికే పుట్టించాడంట. ఎందుకు పుట్టించాడు? 1వ అధ్యాయం ఆదికాండం 28వ వచనం. అప్పుడు ఏ షరతులు లేవు. దేవుడు వారిని ఆశీర్వదించను. ఏమైనా షరతులు ఉన్నాయా? మొట్టమొదటిది ఏంటంట? వారిని ఆశీర్వదించను. రెండవది మీరు ఫలించి అభివృద్ధి పొందాలి. 3 చెప్పాడు. అంటే మొట్టమొదటి మాటనే ఏంటి? మనుషుల భూమి మీద ఏముండాలని కోరుకుంటున్నాడు? ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ 12వ అధ్యాయం దగ్గరకు వచ్చేవారికి అది తేడా జరిగింది. 9వ అధ్యాయం ఒకసారి చదవండి. మొదటి వచ్చిన 7వ వచనం. దేవుని సంకల్పం ఏమైందంటే ఇక్కడ చెప్తాడు. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి కాబట్టి ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనంలో ఏ వాక్యం అయితే ఉందో సర్వనాశనము చేయబడిన తర్వాత సృష్టి మరలా మిగిలిపోయిన కుటుంబంతో అదే వాక్యం చెప్తున్నాడు ఇక్కడ. వేరే మా ఏమైనా ఉందా? మొదటిది ఆశీర్వాదం, రెండోది ఫలింపు, మూడవది అభివృద్ధి. అంటే ఇంతగా వారు ఎందుకు నష్టపోయినారు? జలప్రళయం అంతా ఎందుకు వచ్చింది? కొన్ని కోట్ల మంది ఎందుకు నిర్వీర్యమవుతూ వచ్చారంటే వారు దేవుని ఆశీర్వాదమును పోగొట్టుకున్నారు. దేవుడిచ్చే ఫలభరితమైన జీవితాన్ని పోగొట్టుకున్నారు. దేవుడిచ్చే అభివృద్ధిని కూడా పోగొట్టుకున్నారు. ఇప్పుడు 7వ వచనం చదవండి. మరలా వాడుతున్న మాట ఏం వాడుతున్నాడు? మీరు ఫలించి అభివృద్ధి నుండి మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించునని వారితో 3వసారి కూడా చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఏ షరతులు లేవు. ఇప్పుడు 12వ అధ్యాయం దగ్గర ఇక్కడ స్టార్ట్ అయింది షరతు. ఏం స్టార్ట్ అయింది? నీవు లేచి నీ దేశం నుండి బంధువుల యొద్ద నుండి. కాబట్టి షరతులు పెట్టాడు. ఏం పెట్టాడు? నా కొరకు నువ్వు ఇవి చేస్తే నిన్ను గొప్పవాడిని చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. ఇక్కడ ఏమొచ్చింది? 12వ అధ్యాయం వచ్చే వరకే కొన్ని షరతులు వచ్చాయి. నువ్వు కనుక నా కొరకు ఇలా చేస్తే అబ్రహాం అంటున్నాడు.
ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. రకరకాల పేర్లు ఉండొచ్చు. దానియేలని, దావీదని, యాకోబని, యోసేపు అని, ఏలి అని, ఎస్తేర్ అని, రూత్ అని, మరియ అని, మార్త అని, జెమిమా అని, లిడియా అని, యూనిస్ అని, ఎన్నో పేర్లు నీ జీవితంలో నీకు కూడా ఉండొచ్చు. నీతో కూడా మాట్లాడుతున్నాడు మధ్యాహ్నం ఈ వర్తమానం ద్వారా. నువ్వేమైనా విడిచిపెడతావా దేవుని కొరకు? ఏమైనా విడిచిపెడితే నువ్వు గొప్ప వ్యక్తి అవుతావు, గొప్పవాడు అవుతావు. ఏమైనా విడిచిపెడితే దేవుని చిత్తం నువ్వు జరిగిస్తే, నీ బంధువులకు నువ్వు దూరమైతే నువ్వు గొప్పవాడు అవుతావు, ఆశీర్వదించబడతావు. ఎక్కడ సెల్త్ పెట్టాడు, మనమా ఏం విడిచిపెట్టలేదు. మనకున్న అలవాటు ఏం లేదు. అందుకనే మనం గొప్పవారు కాలేకపోతున్నాం. అందుకే మనం దేవుడి ఆశీర్వాదం పొందలేకపోతున్నాం. ఏం విడిచిపెట్టలేము. ఎన్నో సంవత్సరాలు అయినచ్చు మారు మనసు రక్షణ పొంది బాప్తిసం పొంది, కానీ నీ రహస్య జీవితంలో ఇంకా స్పీడ్ కాలుస్తూ ఉన్నావేమో, ఇంకా సిగరెట్ కాల్చుకుంటున్నావేమో, ఇంకా మందు తాగుతున్నావేమో, ఇంకా చుట్ట వెలిగించుకుంటున్నావేమో, ఇంకా బూతులు ఆడుతున్నావేమో, ఇంకా అబద్ధాలు చెప్తున్నావేమో, ఇంకా మోసాలు చేస్తున్నావేమో, ఇతరులకి నష్టాన్ని కలిగిస్తున్నావేమో. చూసారా? సాటి విశ్వాసకి, సాటి సంఘం పెద్దకి, సాటి టీచర్కి, సాటి లెక్చరర్కి, సాటి విద్యార్థికి, సాటి పని చేసేవాడికి, నీ కంపెనీలో, నీ వ్యాపారస్తుడికి. కాబట్టి ఇలాంటి లక్షణాల్లో నువ్వు గొప్ప కాదు, నువ్వు ఆశీర్వదించబడలేవు. ఇలాంటి లక్షణం ఉంటే కొన్ని విడిచిపెట్టాలని గొప్ప వ్యక్తి కావాలంటే ఏం విడిచిపెడతావు? ఏం విడిచిపెట్టావు? ఇప్పుడు ఫ్రెండ్స్తో గడిపే విడిచిపెట్టామా? ఫ్రెండ్స్కి ఇచ్చే ప్రయారిటీ విడిచిపెట్టామా? సినిమా థియేటర్లో విడిచిపెట్టామా? క్లబ్లకి వెళ్ళడం విడిచిపెట్టామా? ఎకేషన్స్కి వెళ్ళేది విడిచిపెట్టామా? నీకు ఇష్టమైనటువంటి సమయం భోజనం విడిచిపెట్టామా? నీకు ఇష్టమైనటువంటి ఎంజాయ్ చేసే సమయాన్ని దేవుడి కొరకు విడిచిపెట్టామా? నీ సంపాదన కొరకు వాడే సమయాన్ని దేవుడి కొరకు విడిచిపెట్టుకున్నామా? ఏం విడిచిపెట్టావు? అందుకే అబ్రహాములాగా ఎందుకు ఇంత చూడండి. అబ్రహాం ఏమయ్యాడో 13వ అధ్యాయంలో చూడండి. 13వ అధ్యాయంలో 2వ వచనం చదవండి. అబ్రాము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడు, కట్టుబట్టలతో వచ్చాడు. దేవుని మాటకు లోబడి ఏమొచ్చాడు? కట్టుబట్టలతో వచ్చాడు. ఎంతగా ఆశీర్వదించబడ్డాడంటే వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎంతమంది తెలుసా? 318 మంది. ఎంతమంది? 318 మంది పనిచేస్తున్నారంట ఆయన ఇంట్లో. ఎంత ధనవంతుడయ్యాడు. వచ్చేటప్పుడు ఎట్టొచ్చాడు? కట్టుబట్టలతో వచ్చాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? విడిచిపెట్టాల్సినవన్నీ విడిచిపెట్టాడు. దేవుడు ఏమేమి చెప్పాడు అవన్నీ ఒక్కొక్కటి విడిచిపెట్టాడు. ఇప్పుడు చెప్పండి, ఏమేమి విడిచిపెట్టాడు? తర్వాత చెప్పండి, వర్తమానం అయిపోతుంది. మొదటిది దేశాన్ని విడిచిపెట్టాడు. రెండవది బంధువులు విడిచిపెట్టాడు. మూడవది తండ్రిని విడిచిపెట్టాడు. నాలుగవది ఆయన వ్యాపారాన్ని విడిచిపెట్టాడు. నాలుగవది ఏం విడిచిపెట్టాడు? వ్యాపారాన్ని విడిచిపెట్టాడు. ఐదవది ఏం విడిచిపెట్టాడు తెలుసా? రెఫరెన్స్ చెప్తున్నా, ఊరికి ఇట్లా విషయాలు చెప్తున్నా. ఐదవది ఏం విడిచిపెట్టాడు? తనకిష్టమైన లేకపోతున్న కుమారుణ్ణి ఆగర్ని ఏం చేశాడు? విడిచిపెట్టాడు లేదా? మన వల్ల అవుతుందా? అందుకు మనకు అబ్రహాముకున్న వ్యత్యాసం ఇదే. మనం ఏం విడిచిపెట్టలేము, కానీ గొప్పోడి కావాలి, ఆశీర్వాదం కావాలనుకుంటాం. ఎట్లా అవుతాం? నా కొడుక్కి యాక్సిడెంట్ అయింది, చౌబతుల మధ్యలో ఉన్నాను, ఇక్కడ మీటింగ్ ఉంది, చెప్పండి. నా కొడుకు విడిచిపెట్టారా? మీటింగ్లో ఉండాలా?
కొడుకుని విడిచిపెడితే అసలు వీడు ఏంటంటే అంటారు. ఒకటి మీటింగ్లు విడిచిపెడితే అసలు వీడు సేవకుడైనా వాక్యం మీటింగ్లు వదిలిపెట్టిపోయాడు ఏంటంటారు. ఇప్పుడు చెప్పు, ఏం విడిచిపెట్టాలా? మూడోది కూడా అంటారు, మీటింగ్ ఈరోజు కాకపోతే రేపు ఉంటుంది, కొడుకుంటాడా అనరా? ఇది ఎక్కువ పరిపాలిస్తాను. నేనైతే వెనక్కి వెళ్ళలేదు. ఏం చేస్తాను? ఎందుకు అబ్రాహాం ఇంత గొప్పోడయ్యాడు? ఎందుకు అబ్రాహాం దేవునికి స్నేహితుడయ్యాడు? మిగతా వ్యక్తి ఎవరు దేవునికి ఎందుకు స్నేహితులు కాలేదంటే అబ్రహాం ఎన్నో విడిచిపెట్టాడు. ఎన్ని విడిచిపెట్టాడు? మరి మనం ఏం విడిచిపెడుతున్నాం? అందుకే మనం ఆశీర్వాదాలు పొందలేకపోతున్నాం. అందుకే మనం గొప్పవారం కాలేకపోతున్నాం. ఈ రోజు నుంచి నేను తీర్మానం తీసుకున్నాం, ప్రభా నేను గొప్పోడిని కావాలి, నేను ధనవంతుని కావాలి, నేను ఆశీర్వదించబడాలి. ఈ రోజు నుంచి దీన్ని విడిచిపెడతా. ఈ రోజు నుంచి నా వ్యాపారం సమయాన్ని ఇంత విడిచిపెడతా. ఈ రోజు నుంచి నేను ఎంజాయ్ చేసే సమయాన్ని ఎంత విడిచిపెడతా. ఈ రోజు నుంచి నాకు ఇస్తున్న డబ్బుని నీ పని కొరకే ఎంత విడిచిపెడతా. తీర్మానం చేసుకోవాలి. మనం నిజంగా గొప్పవాడు ధనవంతుడు కావాలనుకుంటే, లేదనుకుంటే ఏ విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. యోసేపు యవ్వన కాలంలో ఏ విడిచిపెట్టాడు? ఒక గొప్ప అవకాశాన్ని విడిచిపెట్టాడు. ఏ విడిచిపెట్టాడు? ఎవరి కొరకు? దేవుని కొరకు. ఒకవేళ ఆమెతో ఒప్పుకొనింటే జైలుకి వెళ్ళేవాడే కాదు. ఆమె ఒప్పుకుంటే సగం రాజ్యం ఇచ్చేదేమో. చివరికి వంటి మీద చొక్కాను కూడా ఏం చేశాడు? విడిచిపెట్టాడు. ఏం విడిచిపెడుతున్నాం మనం? అన్ని విడిచిపెట్టుకున్నాడు కాబట్టి ప్రధాని అయ్యాడు, గొప్పడయ్యాడు కదా. మనం ఏం విడిచిపెట్టాం, అందుకే మనం ఇట్లాగే ఉంటాం. విడిచిపెట్టి తెలిస్తే విడిచిపెట్టాలో తెలుస్తుంది. దైవజనుడు తన చదువుని విడిచిపెట్టాడు, భక్సింగ్ గారు తన తండ్రిని విడిచిపెట్టాడు, తన తోడబుట్ట వాళ్ళని విడిచిపెట్టాడు, తన ఆస్తి వాటాను విడిచిపెట్టాడు, తన భార్యని విడిచిపెట్టాడు, తన కొడుకుని విడిచిపెట్టాడు, అన్ని విడిచిపెట్టాడు. కట్టుబట్టలతో వచ్చాడు. ప్రపంచంలో చెప్పండి, ప్రపంచ సువార్థికుడిగా పిలువబడిన బిల్లీ గ్రామ్ దైవజనుడు భక్సింగ్ గారిని ఘనపరిచినాడు. నేను ఒక సువ్వ లాంటి వాడిని, తెలంగాణ భాషలో చెప్పాలంటే నేను ఒక సీకు లాంటి వాడిని. దైవజనుడు భక్సింగ్ గారి చక్రంలో ఉన్న చక్రం లాంటి వాడు. చక్రంలో ఎన్నో సీకులు ఉంటాయి కదా, అదే సీకి పుల్ల అంటారా? చక్రంలో ఉన్న సీకి చక్రం లాంటి వాడు భక్సింగ్ గారు. నేను ఎవరో తెలుసా? ఆ చక్రంలో ఒక సీకి పుల్ల లాంటి వాడిని. అంతగా దైవజనుడు భక్సింగ్ గారిని ఏం చేశాడు? ఆయన ప్రపంచ సువార్థికుడు. ఎవరు? బిల్లీ గ్రామ్. కానీ ఆయన ఏమని గనపరుస్తున్నాడు? నేను ఆయన చక్రం లాంటి వాడైతే ఆ చక్రంలో ఒక సీకి పుల్ల లాంటి వాడిని. ఎందుకంతగా ఆయన గనపరచండి. ఆయన ఎన్ని విడిచిపెట్టాలో అని విడిచిపెట్టాడు. మనం ఏం విడిచిపెట్టాం? అది నాదంటాం, ఇది నాదంటాం, అది నాదంటాం, ఇది నాదంటాం. ఏం విడిచిపెట్టాం? దేవుడి కొరకు మనం ఏం విడిచిపెట్టాం? అందుకని మనం గొప్పవారు కాలేకపోతున్నాం. అందుకే మనం ఆశీర్వాదాలు పొందలేకపోతున్నాం. అందుకే మనం ధనవంతులు కాలేకపోతున్నాం. నిజంగా ఒక తీర్మానం, ప్రభువా నేను గొప్పవాడిని కావాలా, నేను ధనవంతుని కావాలా, నేను ఆశీర్వదించుకోవాలా. ఇప్పుడు చెప్పు, నేను ఇవి పొందకుండా నాకు ఏమేమి ఆటంకంగా ఉన్నాయో ఒక్కొక్కటి నీ కొరకు విడిచిపెడతా. ఒక తీర్మానం. ఎంతకాలం ప్రభు నా బ్రతుకు ఇలాగా? ఎంతకాలం నీ బలలో చేయి వేస్తున్నాను? ఎంతకాలం నన్ను ఆశీర్వాదం పొందకుండా ఇవి ఆటంకపరుస్తున్నాయి? ఇది నీకు ఆటంకమా? విడిచిపెడుతుంది ప్రభు.
ఇది నీకు ఆటంకమా, విడిచిపెడతాను. అన్నీ విడిచిపెడితేనే మనం ఉన్నతమైన స్థాయికి చేరుతాం. ఏ విడిచిపెట్టలేకపోతే మనం ఏ స్థాయికి చేరలేం. అంటే మనకు మనమే కాలుతో తన్నుకుంటున్నాం ఆశీర్వాదాన్ని, గొప్ప హోదాని దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుడైతే ఇవ్వాలనుకుంటున్నాడు, మనమే పోగొట్టుకుంటున్నాం. అందుకే మనం ఆశీర్వాదాలు పొందలేకపోతున్నాం. ఊరికి అలా టూకీగా చూద్దామా. ఇంకా ఏం విడిచిపెట్టుకున్నాడో తెలుసా? చివరిగా తన సొంత కొడుకుని ఎన్నో ఏళ్ళు కన్నీరు గార్చి ప్రార్థన చేసి తను ప్రేమించిన కొడుకును కూడా ఎవరు విడిచిపెట్టాడు? కత్తి కూడా ఏం చేశాడు? పైకి ఎత్తాడు. మనం విడిచిపెడతామా? వాళ్ళతో గడిపే సమయాన్ని విడిచిపెట్టట్లే మనం. అంతే. ఏంటిది? భార్యతో గడిపే సమయం, ఇంట్లో గడిపే సమయం, ఫ్రెండ్స్తో గడిపే సమయం, పిల్లలతో గడిపే సమయం, పనిలో గడిపే సమయం, వ్యాపారంలో గడిపే సమయం, ఉద్యోగంలో గడిపే సమయం విడిచిపెట్టలేకపోతున్నాం. ఎక్కడి నుంచి వస్తుంది ఆశీర్వాదం మనకి? అబ్రహాము ఎక్కడి నుంచి బయలుదేరాడంట? చదవండి. అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం. ఊరికాల చదువు, రెఫరెన్సులు రాసుకోండి. అన్నీ చెప్పేశాను, రెఫరెన్సులు రాసుకోండి. మొట్టమొదటి ఆయన ఏం చేశాడు? 7వ అధ్యాయంలో 2వ వచనం. అందుకు స్టెఫను చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము ఆయనలో కరాపురముండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై నీ దేశమును నీ స్వజమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాడు. మొదట ఆయన ఊరేంటంట? మెసొపొతామియా. మొదటిది ఏం చేశాడు? ఊరిని విడిచిపెట్టాడు. మొదటిది ఏం చేశాడు? ఊరిని విడిచిపెట్టాడు. ఎవరిని బట్టి? ఆయనకు చెప్పాడు, నేను నిన్ను గొప్ప చేస్తా, నేను ఆశీర్వదిస్తాను. మరి మనం కూడా చెప్తున్నాడు. మనం ఏం విడిచిపెడతామో ఈ మధ్యాహ్నం, ఈ సాయంత్రం నుంచి చూద్దాం. అబ్రహాము చెప్పినట్టు దేవుడు మనకు కూడా చెప్తున్నాడు. మనం ఏం విడిచిపెడతాము? నన్ను అడిగితే నేను విడిచిపెడతాను. ఇక నన్ను అడగాల్సిన అవసరంలో ఆల్రెడీ నేను నన్ను విడిచిపెట్టాను. ఇప్పుడు చూడండి ఏం చెప్తున్నాడు? మొట్టమొదట మెసొపొతామియాను విడిచిపెట్టాడు. రెండోది దేశం. ఏం విడిచిపెట్టాడు? ఇప్పుడు ఆ దేశము ఇరాన్ అని పిలువబడుతుంది. ఇప్పుడు ఆ దేశం పేరేంటి? అబ్రహాం జీవించిన దేశం ఏంటి? ఇరాన్. ఇరాన్ దేశాన్ని విడిచిపెట్టాడు. రెండోది. మూడోది ఏం విడిచిపెట్టాడు? స్వజనమును విడిచిపెట్టాడు. మూడోది ఏం విడిచిపెట్టాడు? స్వజనమును విడిచిపెట్టాడు. అదే వచనం, 3వ వచనంలో ఉంది. నాలుగోది ఏం విడిచిపెట్టాడు? ఆయన వ్యాపారవేత్త. ఎవరైనా వారి నాన్న విగ్రహాలు తయారు చేసుకొని అమ్ముకొని జీవనం చేసేవాళ్ళు. అంటే ఆయన వ్యాపారస్తుడు. మన విగ్రహాల గురించి మాట్లాడలేదు ఇక్కడ. అది జీవనోపాధి, ఆయన వ్యాపారం. ఏ విగ్రహం చేసుకోవడం మనకు అనవసరం. అతను ఒక వ్యాపారస్తుడు. వ్యాపారాన్ని కూడా విడిచిపెట్టాడు. బట్ ఆయన ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే బయలుదేరాడు. గమ్యం కూడా తెలియదు. అచంచలమైన విశ్వాస వీరుడు ఆయన. ఎవరు? అచంచలమైన విశ్వాస వీరుడు. ఆ తర్వాత చూస్తే ఆయన ఏం విడిచిపెట్టాడో రండి మరో భాగాన్ని చూద్దాం. ఆయన ఏం విడిచిపెట్టాడో మరొక భాగాన్ని చూద్దాం. 21వ అధ్యాయం. ఆయన ఏం విడిచిపెట్టాడు? ఇంకా
21వ అధ్యాయంలో చూడండి 14వ వచనం. ఏమి విడిచిపెట్టాడు ఆయన? 21వ అధ్యాయం 14వ వచనం త్వరగా చదవండి. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాము లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకుని ఆ పిల్లవాడితో కూడా ఆదరణకు అప్పగించి ఆమె భుజముల మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసును. ఆమె వెళ్ళి దేశవారణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తులోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె పొల కింద ఆ చిన్నవాడిని పడవేసను. ఇప్పుడు ఏం విడిచిపెట్టాడు? వారిని విడిచిపెట్టాడు, కొడుకును కూడా విడిచిపెట్టాడు. మనం విడిచిపెడతామా? మన వల్ల అవుతుందా? అందుకే మనం గొప్పవారం కాలేకపోతున్నాం, అందుకే మనం ధనవంతులం కాలేకపోతున్నాం. మరి ఇప్పుడు ఇది భక్తి గారికి వర్తిస్తుందా లేదా? ఇది వర్తించింది. అబ్రహాం జీవితమే కాదు, నేను కూడా ఉన్నాను రుజువు పరుచుకున్నాడు ఆయన. కొంతమంది సేవ పిలుపు ఉంటుంది, వ్యాపారం వదిలిపెట్టారు, ఉద్యోగం వదిలిపెట్టారు, ఏ బిజినెస్ వదిలిపెట్టారు. అది చేస్తా సేవ చేస్తా, అది చేస్తా ఉద్యోగం చేస్తా. నీకు నిజంగా నేను పిలిస్తే నువ్వు రెండు చేయలేవు. నిజంగా పిలిస్తే నిజముగా నీ పిలుపు సరైనది కాదు. ఈరోజు చాలామంది పింఛన్ ఎన్నేళ్ళు చేస్తే ఉద్యోగం పింఛన్ వస్తుందో అప్పటిదాకా ఉద్యోగం చేసి ఆ తర్వాత వాలంటీర్ రిటైర్మెంట్ ఇస్తే పింఛన్ కకృతి. అట్లాంటి నీచులందరూ సేవకు అర్హులు కాదు. నిజంగా నిన్ను సేవ కొరకు పిలిస్తే పిలిచిన వెంటనే నువ్వు రిజైన్ చేసి సేవకు రావాలి. పింఛన్ వచ్చేదాకా ఉద్యోగం చేసి ఇక అప్పుడు రిజైన్ చేస్తే పింఛన్ వస్తుందిలేండి. నీ భక్తి నీ సేవ బూడిదల కోసం పండేదే. అది నీ మానవ సుబుద్ధి. నిజంగా నీ దేవునికి లోబడిన పిలుపు కాదు. చాలామంది ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. నేను ఉద్యోగం చేస్తా, ఎక్కడ సగ పెద్దగా ఉంటా. నేను ఉద్యోగం చేస్తా, ఎక్కడ సేవకుడిగా ఉంటా. ఈ డబ్బు నా కంట్రోల్లో ఉండాలా, ఈ గోడ నేనే కట్టిస్తా, సేవకుడు నా కంట్రోల్లో ఉండాలా. నువ్వు కట్టుకున్న భార్య నీ కంట్రోల్ ఉండదు. నీ కడుపున పుట్టిన కొడుకు కూతురు నీ మాట వినరు. సేవకుడు మాత్రం కాలికాడ కూర్చొని వాడి మాట వింటుంది. అసలు వాడి మనిషికి ఉండే లక్షణాలేనా అని ఒక్కసారి వెరిఫై చేసుకోవాలా. నా భార్య నా మాట వింటుందా, నా పిల్లలు నా మాట వింటారా, నా తల్లిదండ్రి నా మాట వింటారా. వీళ్ళెవ్వరూ నా మాట విన్నప్పుడు ఈ సేవకుడి మీద నా పెత్తనం ఏంటి? ఈ చర్చి మీద నా పెత్తనం ఏంటి? ఈ సంఘం ఎవరిది? దేవుడిది. దేవుడి సంఘం మీద వీళ్ళు పెత్తనం ఏంటి? అడిగే వాళ్ళకు కూడా సిగ్గుడు. మొత్తం నీదేనంటగా, వాడన్న గుడ్డలు వేసుకున్న తోడా నాకు డౌట్ వస్తుంది. మొత్తం నీదే అంటగా, మొత్తం నీదేనంటగా. ఏ ఉద్దేశంగా అడుగుతున్నారు? అసలు ఎవరితో మొత్తం చూడండి. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం. తెస్సలోనిక పత్రిక కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదవండి. అసలు ఎవరిది? మొత్తం ఎవరిదంట? అపోస్తల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం. సంఘం ఎవరిది? కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని 1 20వ అధ్యాయము 28వ వచనం. అసలు 1కి 21కి ఏంటో నీకు నాకు అర్థం కాదు. 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం. అమ్మాట గుర్తుపెట్టుకోండి, సంఘం ఎవరిదంట? తన సంఘం. ఎందుకని తనదైనది? తన రక్తం ఇచ్చి కన్నాడు కాబట్టి తన సంఘం. వీడంటాడు సంఘం నాది. చెప్పుకునే వాడికి సిగ్గు లేదు, నీదే సంఘం అని చెప్పేవాడికి అంతకన్నా సిగ్గు లేదు. వాడికి ఇద్దరికి మారవలసి లేదని అర్థం.
వాడికి తెలియక నాది సంఘం అన్నాడు, నీదేనంటగా మొత్తం అని వీడంటున్నాడంటే వాడినేమో సేవకుడు అంటున్నాడు. నేనైతే అన్నాను సేవకుడికి ఈ వాక్యం చెప్పాలి, సంఘం దేవుడిది అని చెప్పాలి. సేవకుడికి ఏం చెప్పాలా? సంఘం దేవుడిది అని చెప్పాలి. నీదేనంటగా మొత్తం అన్నాడంటే అర్థమేంది? వాక్యం తెలియలేదు, జీవనోపాధి కోసం వచ్చాడని అర్థం. ఆ సేవకుడు ఎవరైనా వాక్యం తెలిస్తే సంఘము దేవుడే చెప్తాడు, నీదేనంటగా మొత్తం అనడు. ఇప్పుడు ఈ సంఘానికి నాయకుడు ఎవరో చూడు, ఈ సంఘానికి పెద్ద ఎవరో చూడు, ఈ సంఘానికి మొత్తం సిస్టమ్ ఎవరి కంట్రోల్ ఉంటుందో చూడు. కొలసి పత్రిక 1:18 కొలసి పత్రిక 1:18 సంఘమును శరీరమునకు సంగమ అను గట్టు బాగా చదవండి వివరంగా. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. దేవుడు మొట్టమొదటి సిస్టానికి కర్త. సిస్టమ్ ఎవరి కంట్రోల్ ఉండాలో? ఈ బాడీ మొత్తం ఎవరి కంట్రోల్ ఉంటుంది? హెడ్ కంట్రోల్ ఉంటుంది. కాబట్టి సంఘం అనబడుతున్న శరీరానికి సిస్టమ్ ఎవరంట? హెడ్ ఎవరు? దేవుడే. ఇప్పుడు ఎవరి కంట్రోల్లో ఉండాలి? ఈ బాడీ అంతా సిస్టమ్ కంట్రోల్లో, హెడ్ కంట్రోల్లో ఉండాలి. ఈడు ఈ హెడ్ తీసేసి నేనే హెడ్ అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? అర్థమవుతుందా? ఈ వాక్యం ఏం చెప్తుంది? ఇంగ్లీష్లో చదవయ్యా. కొలసి పత్రికలో ఇక్కడ శిరస్సు అని రాయబడింది. ఇంగ్లీష్లో ఏముందో చూడండి. ఆనందం. కొలసి పత్రిక 1:18. అందుకనే మనం అనేకమైనటువంటి పద్ధతిలో దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయాలి. మా తాత కట్టినాడు, నేనే హెడ్. మా మామ సంఘ పెద్ద, నేనే హెడ్. మా మామ సేవకుడు, నేనే సేవకుడిని. మా నాన్న సేవకుడు, నేను సేవకుడిని. మా తాత సేవకుడు, నేను సేవకుడిని. ఇది ఈరోజు జరుగుతున్నది. Head of the body, హెడ్ ఆఫ్ ద బాడీ, the church, ద చర్చ్. ఏమని చెప్తున్నాడు? the church who is the beginning, కాబట్టి ఈ చర్చికి నేను ఎవరు? the firstborn from the dead, నేనే హెడ్. ఏం వర్షం చదువుతున్నారు? హెడ్. head. వర్షన్ ఏం తీసుకోవాలంటే న్యూ కింగ్ జేమ్స్ తీసుకోవాలి. అదే ఒరిజినల్ వర్షన్. మిగతావి ఎన్నైవని అవన్నీ ఇవన్నీ అన్నీ పిచ్చి పిచ్చుకుంటాయి. ఏ వర్షన్ తీసుకోవాలా? న్యూ కింగ్ జేమ్స్ అనే బైబిల్ డౌన్లోడ్ చేసుకోవాలి. కింగ్ జేమ్స్ అర్థం కాదు కాబట్టి కొంచెం మాడిఫై చేసి న్యూ కింగ్ జేమ్స్ వచ్చింది. హైలీ లాంగ్వేజ్ ఉంటుంది కింగ్ జేమ్స్లో. అందుకని న్యూ కింగ్ జేమ్స్ అనే వర్షన్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి. దాంట్లో పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం ఓరలకి చదివే ఇంగ్లీష్ బైబిల్ వేరు ఉంటుంది, అది వేరు ఉంటుంది. సంఘము శిరస్సు, హెడ్ ఆఫ్ ద బాడీ, ద చర్చ్ ఆఫ్ హెడ్ ఆఫ్ ద బాడీ. దేవుడే, జీసస్ క్రైస్ట్ హెడ్ ఆఫ్ చర్చ్. దేవుని సంఘములకు శిరస్సు ఎవరు? దేవుడే. నేను గొప్పవాడిని, నా కంట్రోల్లో ఉంటుంది. వీడి కంట్రోల్లో పెట్టుకుంటాడు. అసలు ఎవరు కంట్రోల్లో ఉండాలి? అర్థమవుతుందా? ఇది నాది, నేనే మొత్తం, నాదే మొత్తం. ఎవరికి వాడు ఈరోజు అక్రమం చేస్తున్నారు. బైబిల్ ఏం చెప్తుంది? అది ఏ సహవాసమైనా, అది ఏ మందిరమైనా, ఏ పరిచర్య అయినా, ఏ నాయకుడైనా, ఏ డినామినేషన్ అయినా పెద్దల కంట్రోల్లోనో సేవకుడి కంట్రోల్లోనో కాదు ఉండాల్సింది, నాయకుడి కంట్రోల్లోనో కాదు. ఎవరి కంట్రోల్లో ఉన్నమాట? సంఘం దేవునిది. అది ఎవరి కంట్రోల్లో ఉండాలా? దేవుని కంట్రోల్లో ఉండాలి. మన పార్ట్, మన పని ఏంటో అది మనం చేయాలంతే. కానీ సంఘానికి నేనే ఎట్టు అనకూడదు, ఈ సంఘమే నాది అనకూడదు. ఒకవేళ అలా అన్నారంటే వాడు కాదు లూసిఫర్, అలా అనేతోడే లూసిఫర్. ఈ పరలోకం నాది, ఈ పరలోకం నేను లేకపోతే ఆరాధించేవాడు లేడు. దేవుడు నేను
ఆయన కాదు, దేవుడితో నేను కూడా సమానమే అనుకున్నాడు. అర్థమైందా? వాడే సైతాన్. ఈ సంఘం నాది, ఈ సంఘానికి ఎడ్డు నేనంటే వీడెవడని ఇప్పుడు ఇంకా ఈ వాక్యం ప్రకారం చూస్తే వాడు లూసిఫర్ కాదు, వీడే లూసిఫర్. ఆనాడు ఒక్క సైతాన్ ఉన్నాడు, ఈనాడు కొన్ని కోట్ల మంది సైతాన్లు ఉన్నారు సంఘంలో. అర్థమైందా? ఈ వాక్య ప్రకారం చెప్తే వీళ్ళు విశ్వాసం కాదు, పెద్దలు కాదు, నాయకుడు కాదు, సేవకుడు కాదు, వీళ్ళందరూ ఈ వాక్య ప్రకారం ఎవరు? వీళ్ళు అసలు సాతాను. అందుకే ఈరోజు సంఘాల్లో గొడవలు, పోలీస్ స్టేషన్లు, కోర్టు కేసులు, సంఘ అభివృద్ధి లేదు, ఆత్మల కొరకై, పరిచయ కొరకై బ్రాంచీలు కొత్త పెట్టడానికి ఇష్టపడట్లేదు. మీకు సంగతి చెప్పనా? ఒక సంఘం పెద్ద ఏం చేసినా తెలుసా? మందిరానికి 75 లక్షల రూపాయలు తీసుకొని ఇల్లు కట్టుకున్నారు. 75 లక్షల రూపాయలు తీసుకొని ఇల్లు కట్టుకున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నేను ఇక్కడ సంఘం దగ్గర పని చేశాను కదా బ్రదర్, పనివాడు జీతానికి పాత్రుడు అని ఏమంటున్నాడు? పనివాడు జీతానికి పాత్రుడు. అందుకనే దేవుడు డబ్బంతా తీసుకెళ్ళి నేను ఇల్లు కట్టుకున్నాను. 10 సంవత్సరాల అకౌంట్ చూపిలా, అసలు అకౌంట్ బుక్లో ఒక్కరోజు రాయలా. మనకి 100, 150 ఇస్తేనే నేను అకౌంట్ రాస్తున్నా. 2 అకౌంట్లు మళ్ళీ, అక్కడ అకౌంట్ అక్కడితే, ఇక్కడ అకౌంట్ ఎక్కడితే. అసలు 2 చింతలో కూడా నేను అకౌంట్ బుక్ పెట్టాను. ఎక్కడ కూడా అకౌంట్ లేకుండా ఉండదు. ఎక్కడ సేవ చేసిన అకౌంట్ బుక్ ఉంటుంది. ఎందుకంటే నా తర్వాత వచ్చేవాడు ఆయన అకౌంట్ రాయలేదు ఏందండి అనకూడదు. ఎక్కడ అకౌంట్ అక్కడే ఉంటుంది. భయం నాకు, భయం. కాబట్టి దేవుని సొమ్ము ప్రతి రూపాయికి లెక్క చెప్పాలి. ఖర్చు పెట్టింది రాయకపోవచ్చు, కానీ నేను వచ్చింది మాత్రం ప్రతి రూపాయి రాస్తాను. ఖర్చు పెట్టడానికి ఏముండదు. నాకు వచ్చేది 10 రూపాయలు అయితే నేను ఖర్చు పెట్టేది 200 రూపాయలు. అట్లా ఖర్చు పెడతాను నేను దేవుని పని కొరకు. నా పాకెట్లో డబ్బులు, నా పిల్లల ఫీజులు కట్టాలి, పిల్లల కోసం ఎవరైనా బట్టలు కొనుక్కోండి కదా, గిఫ్ట్గా మీ ఇంటి అవసరానికి వాడుకోండి. అవన్నీ కూడా దేవుని మందిరం కాక పరిచయ కొరకే ఖర్చు పెడతాను. నాకు అట్లా అలవాటు. 1 రూపాయి అదనంగా తీసుకుని జోబు వేసుకోవడం కాదు. దేవుడు నాకు పర్సనల్గా ఇచ్చినవన్నీ కూడా దేవుడి పని కొరకే ఖర్చు పెట్టడం నాకు దేవుడు నేర్పించాడు. అందుకే నేను ధైర్యంగా చెప్పగలను, నాకు దేవుడు ఇచ్చే డబ్బులో సంఘం నుంచి వచ్చేది కాదు, నాకు మొత్తానికి దేవుడు ఇచ్చే డబ్బులో ఎప్పుడు 80% తక్కువ నేను ఎప్పుడు ఖర్చు పెడతాను. 80% పైనే ఖర్చు పెడతాను. 80% పైనే. మునగచెర్ల అనే ఊరికి వెళ్తే అక్కడ మొట్టమొదట నేను ఎబ్రోన్ సహవాసానికి వెళ్ళింది మునగచెర్ల. అక్కడ నాకు 120 రూపాయలు, 195 రూపాయలు వచ్చేది కాదు. అప్పుడు నాకు 3 పిల్లలు. నెలకెంత అయింది? ఇంటి అద్దె కట్టాలా, కరెంటు బిల్లు కట్టాలా? ఇంటి కరెంటు బిల్లు కట్టాలా, మందిరం కరెంటు బిల్లు కట్టాలా? అంటే ఎప్పుడైతే ఎబ్రోను సహవాసంలోకి వచ్చానో నేను 2008 నుంచి 80% దేవుని పని కొరకే ఖర్చు పెడుతున్నా. ఈ రోజుకి తగ్గలేదు. అది 80% ఈ రోజుకి తగ్గలేదు. అప్పుడు నేను కొంతకాలము విజయవాడ నుంచి వెళ్ళాను పరిచయకి. ఇప్పుడు చెప్పండి, ఛార్జ్ ఎంత అవుతుంది? కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఛార్జీలకే ఎక్కువ. ఆ ఛార్జీలను ఎక్కడ రాయాలా? మందిరం ఖర్చు దానిలో రాయాలా? నేను వెళ్ళే దేని వరకు? ఆ మందిరం పరిచయం కొరకే. అవి రాయండి, వచ్చేది మాత్రం ఖచ్చితంగా రాస్తాను. ఇలా కొన్ని కోట్ల రూపాయలు అనాల్సి వస్తుంది. లక్షలు దాటింది దేవుడు నాకు ఇచ్చే పర్సనల్ డబ్బు.
ఇంట్లోకి ఎప్పుడు 5,000 కంటే ఎక్కువ వాడదు తినడానికి. ఇప్పటికీ మేము కోటా బియ్యమే తింటాం. ఎవరైనా గెస్టులు వస్తే మిల్లు బియ్యం కొని పెడతాం. ఇప్పటికీ కోటా బియ్యమే. 5,000 కంటే ఎక్కువ డబ్బు పర్సనల్గా మా ఖర్చులకు వాడడం అసలు. ఛార్జీకి వేలు పెడతాం, ఛార్జీలకు వేలే పెడతాం. అప్పుడు టిక్కెట్లు ఒక బాక్సులు ఎత్తిపెట్టాను, ఒక బాక్సులో ఎత్తిపెట్టాను. మందిరంలో వచ్చిన డబ్బులంతా ఒక సంవత్సరం డబ్బులు బుక్లో రాసి పెడితే మందిరంలో వచ్చిన డబ్బు ఎంత అంటే తెలుసా? సంవత్సరం అంతా కలిపి నాకు వచ్చిన డబ్బు, మందిరం నుంచి వచ్చిన డబ్బు లాస్ట్ మూమెంట్లో ఆ ఊరు వదిలిపెట్టేటప్పుడు లాస్ట్ మూమెంట్లో 250 వచ్చింది వారం. అంటే నెలకైతే 1,000 రూపాయలు. 1,000 రూపాయలు నెలకి. ఒకవేళ నేను ఒక 5 నెలలు 6 నెలలు ఉన్నట్టు అంటే ఇప్పుడు 6 నెలలకి ఎంత వచ్చింది? 6,000 వచ్చింది. ఆ సంవత్సరం అంతా లెక్కేస్తే నాకు 56,000 రూపాయలు ఛార్జీలు అయినాయి. ఆ సంవత్సరం నేను పరిచయకి వెళ్ళిన ఊర్లకి వెళ్ళినది, పరిచయకి బంధువులు స్నేహితులు ఇళ్ళకి ఎప్పుడు పోను. ఆ టికెట్ ఎత్తి పెడితే మొత్తం లెక్కేస్తే 56,593 రూపాయలు అయింది టికెట్లు లెక్కేస్తే. అర్థమైందా? మరి ఇప్పుడు మా దగ్గర నుంచి నాకు ఎంత వచ్చినట్టు, నేను ఎంత పెట్టినట్టు ఇప్పుడు పర్సనల్గా దేవుడి పని కొరకే? ఇలా ఎవడన్నా చేయగలరా? కష్టం, చెప్పడం కష్టం. భక్సింగ్ గారి జీవితంలో ఉన్నట్టు ఆయన జీవితంలో ఆయన చెప్పుకున్నాడు. భక్సింగ్ గారిని పిలిచిన దేవుడే సేవకుడుగా నిన్ను పిలిచాడు. నీ జీవితంలో ఉండేది చెప్పాలా? అది దేవుడి మహిమ. ఆయన జీవితంలో చెప్తుంది ఉపయోగం ఏంది నీకు? నీ ద్వారా కూడా ఆయన మహిమ పొందాలా. నిన్ను కూడా పిలిచింది ఆయన్నే. నీవు కూడా దేవుడి మహిమ కొరకే నిలబడాలా. ఇప్పుడు అబ్రాహాము జీవితంలో చెప్పుకోలేదు, ఎన్నో ఉన్నాయి. కన్న కుమారుడు నిన్ను వృద్ధాప్యంలో భార్యని సైతం ఏం చేసినాడు? విడిచిపెట్టాడు. చేతవుతుందా మనకు? చూడండి, చివరిగా చూడండి ఇంకేం చేశాడు. 22 అధ్యాయం ఆదికాండం. ఇంకా ఏం చేశాడు? 2వ వచనం. అప్పుడు ఆయన నీవొక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశం వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అక్కడ నీ కుమారుని అర్పించాలా. నీ కుమారుని ఏం చేయాలి? ఇప్పుడు అర్పించాలా. యుక్త వయసులో ఉన్నాడు కుమారుడు, మాట్లాడుతున్నాడు, కట్టెలు మోసుకొని పోతున్నాడంట. ఇది పసిగుడ్డని బలి ఇవ్వడం కాదు. 110, 120 ఏళ్ళ వయసులో ఉన్న అబ్రహాము 17, 18 సంవత్సరాలు ఉన్న ఇస్సాకును బలి ఇవ్వటానికి తీసుకొని వెళ్తున్నాడు. తాళ్ళతో బంధించి. ఏం బంధించాడట? తాళ్ళతో బంధించాడు. చూడండి, కట్టెలు మోపోస్తున్నాడు కింద నుంచి పర్వతం మీదకి. 10వ వచనం. అప్పుడు అబ్రహాము 9వ వచనం చదవండి. వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పబోయే చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా చేర్చి తన కుమారుని ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచాడు. ఇప్పుడు అర్థమవుతుందా? 7వ వచనం చదవండి. వారిద్దరు కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతను ఏమి నా కుమారుడు అనెను. అప్పుడు నిప్పును కట్టెలున్నాయని కానీ దాహం వారికి గొర్రెపిల్ల నువ్వేనైనా గొర్రెపిల్ల అన్నాడా? అన్నిటి ఏమైంది? అది కట్టెలు మోసుకొని వస్తున్నాడు, బంధించాడు, కట్టెల మీద పేర్చాడు.
అన్నీ ఉన్నాయి, నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, కానీ ఏం లేదు, మరపిల్ల లేదు. అది ఇవ్వటానికి కొడుక్కి డౌట్ వచ్చింది. అంటే అప్పుడు వయసు ఎంత ఉంటుంది? దాదాపుగా బంధించి తాళ్ళతో బంధించే వరకు వచ్చాడంటే ఖచ్చితంగా యవనస్తులై ఉండింటాడు. 16-17 సంవత్సరాలు లేక ఒక 20 సంవత్సరాల లోపం అయి ఉంటాడు. 20 ఏళ్ళోడు కనుక కొడితే ముసలోడు ఏమైపోవాలా? గుట్ట మీద కొడితే కింద వచ్చి పడాలి. కానీ బంధించాడని రాయబడింది ఇక్కడ. బంధించి కట్టెల మీద పెట్టాడంట. 11వ వచనం, చెయ్యి కత్తి పైకి కూడా ఇక నరకబోయాడు. 10వ వచనం, అప్పుడు అబ్రాము తన కుమారుని వధించుటకై తన చెయ్యి చాచి కత్తి పట్టుకొనగా, ఇక కత్తి కూడా పైకి ఎత్తాడు. ఇక ఏ సౌండ్ రాకపోతే గొంతు మీద ఏమవుతుంది? సొంత కన్న తండ్రి కసాయివాడిగా మారి తన కుమారుని 2 ముక్కలు చేయడానికి, కాల్చి బూడిద చేయడానికి సిద్ధపడ్డాడు. విడిచిపెట్టగలవా నువ్వు? అది దేవుడికి భయం పుట్టిందంటే ఇప్పుడు చదవండి, పనిలో వచ్చు ఏమంటున్నాడు? భయం పుట్టిందట ఆయన జీవితంలో. అప్పుడు ఆయన చిన్నవాని మీద చేయి వేయకము, ఏమీ చేయకము, నీకు ఒక్కడైన కుమారుని వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడి వాడమని ఇందువల్ల నాకు. కాబట్టి మనం ఏది విడిచిపెట్టట్లేదంటే మనం దేవుని భయం లేదు. అందరి భయం ఉంది, మనుషుల భయం ఉంది, కుటుంబ సభ్యుల భయం ఉంది, భార్య భయం ఉంది, పిల్లల భయం ఉంది, నాయకుల భయం ఉంది, అధికారుల భయం ఉంది, ఆఫీసుల భయం ఉంది, పనిచేవాడి భయం ఉంది, ఓనర్ భయం ఉంది. బట్ ఎవడి భయం లేదుగా? దేవుడి భయం లేదు. అబ్రాహాముని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటో తెలుసా? దేవుడికి భయం పుట్టింది. ఆగు అబ్రాహామా, అంతే చాలు, ఇక నీ కుమారుని ఏమీ చేయొద్దు. ఆ మాట అనకపోతే ఇస్సాకు ఏమైనవాడు? చచ్చిపోయినవాడు. అందుకే అబ్రహాము గొప్పవాడు అవ్వడానికి, అబ్రహాం అంతగా ధనవంతుడుగా ఆశీర్వదించబడడానికి, ఆ ఇంట్లో 318 మంది పనిచేయటానికి, అంతటి గొప్ప నాయకుడు అవ్వడానికి గల కారణం ఎన్నో ఆయన విడిచిపెట్టుకుంటూ వచ్చాడు. మనం ఏమి విడిచిపెట్టలేము. కానీ నేను గొప్పవాడిని కావాలా, నేను నాయకుడిని కావాలా, నేను ఆశీర్వదించబడాలా, ఎందుకు అవుతాం? ఎన్నటి కావాలి. ఇంకా 1 కోటి సంవత్సరాలు ఇచ్చినా మనం బతికేలాగే ఉంటాం. దేవుడి కొరకు ఒక్కొక్కటి విడిచిపెడుతున్నాం. ఏది అడ్డమందో దాన్ని విడిచిపెట్టాలి, ఏది అడ్డమందో దాన్ని విడిచిపెట్టాలి. అప్పుడే మనం గమ్యానికి చేరుకుంటాం. యెషయా గ్రంథంలో ఒక మాట చెప్పాడు. ఇంకేం చెప్పాడో తెలుసా? ఆ చివరి మాట చూడండి. ఏ స్థాయికి ఎదిగాడు? యెషయా గ్రంథం 8వ అధ్యాయం అనుకుంటా, లేదంటే 8వ వచనం. ఏమంటున్నాడు? 41వ అధ్యాయం 8వ వచనం. 41వ అధ్యాయము 8వ వచనం. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానం. ఇక్కడ మనిషి ఎవరికి స్నేహితుడయ్యాడట? మనిషి ఎవరికి స్నేహితుడు? దేవుడు. అసలు ఇది ఏదైనా నమ్మశక్యంగా ఉందా? ఎవరు విట్నెస్ ఇచ్చారు ఇక్కడ? అబ్రహాం చెప్పుకోట్లా. నాకు ఎమ్మెల్యే తెలుసు, నాకు మంత్రి తెలుసు, వీడి భూమి చెప్పుకుంటాడు. ఇక్కడ ఎవరు చెప్పుకున్నారు? దేవుడు చెప్పుకుంటున్నాడు. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. అందుకనే అబ్రహాము ఎంతగా దేవుడు ఒక స్నేహితుడు చేసుకున్నాడు. అబ్రహాము ఆ స్థాయికి ఎదిగాడు. అది గొప్పవాడయ్యాడు, ధనవంతుడయ్యాడు, ఆశీర్వదించబడ్డాడు, మిక్కిలి ధనవంతుడు అవుతూ వచ్చాడు. ఈ ఆశీర్వాదాలు పొందాలంటే నువ్వేం విడిచిపెడుతున్నావు? అబ్రహాం విడిచిపెట్టినట్టు ఏమన్నా ఒక్కటైనా ఉన్నాయా? ఉద్యోగం వదిలిపెట్టావా? వ్యాపారం వదిలిపెట్టావా? పన్ను వదిలిపెట్టావా?
భార్యతో గడిపే సమయం, భర్తతో గడిపే సమయం, పిల్లలతో గడిపే సమయం, ఫంక్షన్లతో గడిపే సమయం, స్నేహితులతో గడిపే సమయం, స్నేహితులకి ఖర్చు పెట్టే డబ్బు దేవుడి కొరకే. నీ బంధువులకు ఇచ్చిన స్థలాలు, పొలాలు, వస్తువులు, బట్టలు ఏమేమో కొనిపెడుతున్న గిఫ్ట్లు మంచిది. దేవుడి కొరకు ఏమైనా చేశావా? దేవుడి కొరకు ఏమైనా విడిచిపెట్టావా? పవన్ అంటాడు, నా మటుకంటే బ్రతుకుట క్రీస్తే, చావైతే చావడానికైనా నేను సిద్ధమే. నా జీవితాన్ని, నా ఊపిరి కూడా దేవుని కొరకు విడిచిపెడతా. అపోస్తలులందరూ కూడా హతసాక్షులు చంపబడ్డారు. ఎన్నో విడిచిపెట్టాడు ప్రవీణ్ పగడాల. అందుకే ప్రపంచం అంతటికి గుర్తింపు వచ్చింది. మనం ఏం విడిచిపెడతాం? కాబట్టి దేవుడు చూస్తాడు, నా కొరకు ఏమైనా విడిచిపెడతావా? నా కొరకు ఏమైనా విడిచిపెడతావా? నేను నిన్ను గొప్పవాన్ని చేయాలా, నిన్ను ఆశీర్వదించాలా, నీ వంశాన్ని ఆశీర్వదిస్తాను. ఈరోజు నీ వీసా విడిచిపెట్టలేవు, నీ చదువు విడిచిపెట్టలేవు, నీ ఉద్యోగం విడిచిపెట్టలేవు, నీ డబ్బు విడిచిపెట్టలేవు, నీ సమయం విడిచిపెట్టలేవు, దేవుడి కొరకు నీ ఆరోగ్యం విడిచిపెట్టలేవు, దేవుడి పని కొరకే నీ దగ్గర ఉన్న వాహనం, నీ దగ్గర ఉన్న డబ్బును విడిచిపెట్టలేవు. దేవుడి కొరకు నేను ఇంకే టెస్ట్ రాను, దేవుడు చెప్పింది చేస్తాను. నా ప్రాణమైన దేవుడి కొరకు విడిచిపెడతా. ఏమైనా ఉన్నాయా మన దగ్గర? అందువల్ల మనం గొప్పవారు కాలేకపోతున్నాం. అందువల్ల మనకు ఆశీర్వాదం లేదు. అందువల్ల మనకు 300 మంది 18 మంది వర్కర్స్ లేరు. అందువల్ల మనం దేవుడికి స్నేహితులం కాలేకపోతున్నాం. పవరించిన చిన్న ప్రార్థన చేస్తాం. ఈరోజు ఒక తీర్మానం చేసుకున్నాం. నీ తీర్మానం ఏమైనా దేవుని కొరకు విడిచిపెట్టాలి.